అంకుశాపురం అనే గ్రామంలో అట్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జ్ఞాపకంతో, అంటే 2 జ్ఞాపకాలు చెప్పాడు ఆయన. మూటగొట్టే తన తండ్రి పాడుకునేటువంటి పాట ఒక జ్ఞాపకం, తన ఊళ్ళో ఒక వడ్డీ వ్యాపారిని చంపినటువంటి దృశ్యం ఒక జ్ఞాపకం. అంటే ఒక రైతాంగ పోరాటంలో ఈ 2 వ్యక్తీకరణ జరిగినటువంటి ఆ బాల్య ప్రభావం నుంచి ఆయన ఒక అద్భుతమైనటువంటి రైతాంగ పోరాటాన్ని చిత్రించేటువంటి కవిత్వం రాసేవాడుగా విప్లవ సంఘంలోకి వచ్చాడు. శ్రీశ్రీ జయభేరి ఎట్లాగైతే మొత్తంగా ఒక ఫాసిస్ట్ వ్యతిరేక యుగాన్ని ప్రతిబింబించేటువంటి కవితగా వచ్చింది. మొత్తంగా మహాప్రస్థానం కవితలే 1933 నుంచి 1945 వరకు. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం 1930లో వచ్చింది. ఆర్థిక మాంద్యం కాలంలోనే స్పెయిన్ అంతర్యుద్ధం వచ్చింది. ఆ స్పెయిన్ అంతర్యుద్ధం నేపథ్యం నుంచే శ్రీశ్రీ కవిత్వం ప్రారంభమైంది. 1933లో ఆయన మహాప్రస్థానం గీతాలు మొదలైతే మహాప్రస్థానంలో ఉండే గీతాలన్నీ కూడా, ప్రధానమైనటువంటి గీతాలన్నీ కూడా ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్న రోజుల్లో వచ్చినటువంటి కవిత్వం. అందులో జయభేరి కార్మిక వర్గం తలుచుకుంటే సమ్మె చేస్తే ప్రపంచం ఏమవుతుంది, కార్మిక వర్గం సృష్టిస్తే ప్రపంచంలో ఎటువంటి సంపదలు వస్తాయి, ఆ కార్మిక వర్గం రాబోయేటువంటి కాలానికి ఏం చేస్తుంది అనే విషయాన్ని జయభేరిలో ఎట్లా చెప్పాడో, సరిగ్గా 1966 వచ్చే వరకు భారతదేశపు స్థితిని చెరబండరాజు తన కవిత్వంలో అట్లా చెప్పాడు. చాలామంది ఆశ్చర్యపోయినట్టే, నిజానికి 1966లో చైనాలో శ్రామిక వర్గ సంస్థ విప్లవం ప్రారంభమై దాని ప్రభావంతో నక్సల్బరీ పోరాటం ప్రారంభమైన రోజులలో అప్పుడే హైదరాబాద్ కుట్ర కేసులో అరెస్ట్ అయినటువంటి నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు మొదలైన వాళ్ళు కోర్టులో ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని, నాగిరెడ్డి పుస్తకాన్ని ఇండియా మార్టిగేజ్ అనే రూపంలో ఇంగ్లీష్లో వచ్చి చాలా ప్రచారంలోకి వచ్చింది. ఇండియా మార్టిగేజ్లో చెరబండరాజు భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులను ఎంత ఒక ఎకానమిస్ట్ లాగా, ఆర్థికవేత్తలాగా విశ్లేషించాడో, పెద్ద ఇంగ్లీష్ చదువుకున్నవాడు కాకుండా, సిద్ధాంతాలు చదువుకున్నవాడు కాకుండా చెరబండరాజు తన జీవితంలోని అనుభవం నుంచి, నేపథ్యం నుంచి వందే మాతరం గీతంలో కూడా అట్లా చాలామంది ఇండియా మార్టిగేజ్లో పుస్తకాల్లో చెప్పిన సారాంశం అంతా కూడా వందే మాతరం అనేటువంటి ఒక గీతంలో వచ్చిందని చెప్తారు. అప్పటికంటే 1961లో, నిజానికి 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో సోషలిస్ట్ సమాజాన్ని, సామ్యవాద సమాజం లాంటి దాన్ని సాధిస్తానని, సహకార వ్యవసాయం చేస్తానని, రష్యాలో ఉండేటువంటి 6 సంవత్సరాల ప్రణాళికల్లాగా పంచవర్ష ప్రణాళికలు రచిస్తానని ఎన్నో మాటలు చెప్పినటువంటి నెహ్రూ మిశ్రమ ఆర్థిక విధానం ద్వారా పబ్లిక్ సెక్టర్లోకి రష్యా పెట్టుబడులను, లేదా తూర్పు యూరప్ దేశాల అప్పటి కమ్యూనిస్ట్ దేశాల పెట్టుబడులను, ప్రైవేట్ రంగంలోకి అమెరికా పెట్టుబడులను తెచ్చి మిశ్రమ ఆర్థిక విధానాన్ని అమలు చేసేటువంటి క్రమం 1961 నాటికి పూర్తిగా సామ్రాజ్యవాదపు దళారిగా ఈ దేశం మారే స్థితిలోకి వెళ్ళి IMF నుంచి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోవడం అనేది 1961లో ప్రారంభమైంది. మెక్రమారా ప్రపంచ బ్యాంకు అధిపతిగా కలకత్తా విమానాశ్రయంలోకి వస్తే కార్మికులు దిగనివ్వకుండా అడ్డుపడ్డారు. 1966లో PL 480 కింద తమకు ఎక్కసమైపోయినటువంటి గోధుమలను మన దేశాన్ని తరలిస్తూ ఉంటే బాంబేలో ఉండేటువంటి కార్మికులు ఆ గోధుమలను దించుకోవడానికి నిరాకరించారు. 1961, 66 ఈ 2 సందర్భాలు ఎందుకు చెప్పానంటే, ఒకవైపు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు మన దేశానికి వస్తే కార్మిక అంతా కూడా వ్యతిరేకించే క్రమం, అట్లాగే అక్కడి గోధుమలు ఇక్కడికి వస్తే వ్యతిరేకించే క్రమం, ఈ క్రమానికి నేపథ్యం చైనా శ్రామిక వర్గ సంస్థ విప్లవం. అందుకే 66 వచ్చే నాటికి ఒకవైపు నుంచి అప్పటి వరకు మన చదువులలో బ్రిటిష్ చదువులు మాత్రమే ఉన్న సందర్భంలో అమెరికా కాన్సులేట్లు ఇక్కడ ఏర్పడడం, అమెరికా సాంస్కృతిక సంస్థలు ఇక్కడ ఏర్పడడం, అమెరికా చదువులు మన పాఠ్యగ్రంథాలలో చేరడం, దీన్ని నిరసిస్తూ 66లో దాదాపుగా దేశం మార్టిగేజ్ అయిపోతూ ఉన్నది, దేశం తాకట్టుబడ్డది అనేటువంటి విషయాన్ని ఆర్థికవేత్తలు ఎట్లా చెప్పారో వందే మాతరం అనేటువంటి గీతంలో చెరబండరాజు చెప్పాడు. అంటే 1930లో ఉండేటువంటి ఫాసిజాన్ని, ఫాసిస్ట్ వ్యతిరేక ప్రజాస్వామిక ఉద్యమాన్ని శ్రీశ్రీ ఎట్లా పట్టుకున్నాడో 1966 వచ్చే వరకు సామ్రాజ్యవాదానికి మన దేశాలన్నీ తాకట్టుబడేటువంటి పద్ధతిని చెరబండరాజు పట్టుకున్నాడు. తర్వాత కాలంలో నిజానికి వందే మాతరం గీతం రాసిన తర్వాత 67లో నక్సల్బరీ జరిగి 69లో మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ ఏర్పడి దాని ప్రణాళికలో ఈ దేశాన్ని అర్ధభూస్వామ్య, అర్ధవలస, దళారీ వ్యవస్థగా చిత్రించడానికంటే ముందే 2-3 సంవత్సరాల కంటే ముందే చెరబండరాజు బహుశా శ్రామిక వర్గ సంస్థ విప్లవం యొక్క ఒక అన్కాన్షియస్ ప్రభావంతోనే కావచ్చు ఆయన చిత్రించడం అనేది జరిగింది.
అంటే మొదటి అంశంగా చెప్పాలంటే సామ్రాజ్యవాద వ్యతిరేకత. అయితే చెరబండరాజు కవిత్వం రాసిన కాలంలో ముఖ్యంగా ఇక్కడ విప్లవోద్యమాన్ని బలపరిచిన వాళ్ళందరూ కూడా దాదాపుగా 1980ల వరకు కూడా సోవియట్ సామ్రాజ్యవాదం చాలా ప్రధాన శత్రువుగా ఉన్నదని ఊహించిన కాలం. అట్లని అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క ప్రభావం లేదని కాదు, కానీ మొత్తంగా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించేటువంటి క్రమంలో చెరబండరాజు కవిత్వం వస్తే, ఫాసిజాన్ని వ్యతిరేకించే క్రమంలో శ్రీశ్రీ కవిత్వం వచ్చింది. తిరిగి ఇవాళ మనం ప్రవేశించిన కాలం నిజానికి సామ్రాజ్యవాదం దాని నిజరూపాన్ని బహిర్గతం చేసి, అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా కూడా సామ్రాజ్యవాద స్వభావం, పెట్టుబడి స్వభావం వ్యక్తం కాని సందర్భంలో అది ఫాసిజం స్థితికి వెళుతుంది. శ్రీశ్రీ కాలానికి జర్మనీ, ఇటలీ, జపాన్లో ఉండేటువంటి సామ్రాజ్యవాదం పార్లమెంటరీ ముసుగుడుగా తొలగించుకొని ఫాసిజానికి వెళ్ళిన స్థితి వచ్చింది. నిజానికి హిట్లర్ ఆయన నేషనల్ సోషలిజాన్ని సాధిస్తాననే పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి పార్లమెంటును భవనాన్ని కూడా తగలబెట్టించి ఆయన పార్లమెంటు కూడా ఇరుకైపోయి ఫాసిజాన్ని ప్రవేశపెట్టిన స్థితిలో ఫాసిజం ప్రవేశించింది. సరిగ్గా మళ్ళీ ఇవాళ మనం శ్రీశ్రీ 100 ఏళ్ల సందర్భంగా తలుసుకునే నాటికి ఇవాళ అమెరికన్ పార్లమెంటరీ సిస్టమ్ కానీ, భారతదేశంలో ఉండేటువంటి పార్లమెంటరీ సిస్టమ్ కానీ ఫాసిజంలోకి వెళ్ళినటువంటి స్థితిలో మళ్ళీ ఇవాళ మనం శ్రీశ్రీనైనా ఇవాళ చెరబండరాజునైనా తలుచుకుంటున్నాం. ముఖ్యంగా 1990లో ఇరాక్ మీద అమెరికా దాడి చేసిన సందర్భం, మళ్ళీ 2001లో ఆఫ్ఘనిస్తాన్ మీద కానీ ఇరాక్ మీద దాడి చేసిన సందర్భంలో అమెరికాలో ఉండేటువంటి ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనేది కూడా ఏ ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నారో అది ఫాసిజంగా మరి దాడి చేసే స్థితి వచ్చిందనేది అక్కడ రుజువైపోయింది. అట్లాగే భారతదేశంలో ఇవాళ గ్రీన్ హంట్ ఆపరేషన్ పేరుతోటి తన ప్రజల మీద తానే దాడి చేసే స్థితిలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అది శ్రీశ్రీని మళ్ళీ ఒకసారి, లేదా చెరబండరాజును మళ్ళీ ఒకసారి మనం తలుచుకుంటూ ఉన్నాం. శ్రీశ్రీ, చెరబండరాజు ఇద్దరి కవిత్వంలో అంటే మొదటి అంశం ఫాసిజాన్ని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడం అనేది ఒక సామ్యం ఉన్నటువంటి అంశం అయితే, రెండో అంశం హిందుత్వను, బ్రాహ్మణీయ భావజాలాన్ని లేదా మిథ్యావాదాన్ని వ్యతిరేకించడం. శ్రీశ్రీ మిథ్యావాది అనే కవిత చాలా పాపులర్ అయినటువంటి కవిత. అది ఇదంతా మాయ అంటావా, ఇది మిథ్య అంటావా, ఓ ముద్దల వేదాంతి అని ఆయన కవిత రాసినట్టుగా చెరబండరాజు జగద్గురువులు వస్తున్నారు జాగ్రత్త అని కవిత రాశాడు. సామ్రాజ్యవాదాన్ని ప్రస్తావన వచ్చినప్పుడల్లా సామ్రాజ్యవాదానికి ఒత్తాసుగా ఉండేటువంటి హిందుత్వ ప్రస్తావన లేకుండా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడం. ఎట్లాగైతే రాజకీయ ఆర్థిక పరంగా భూస్వామ్యాన్ని, పెట్టుబడిని కలిపి ఒక సామ్రాజ్యవాదానికి ఒత్తాసు పలికేటువంటి రెండు తైనాతీలుగా మాట్లాడతాము, అట్లాగే భావజాల పరంగా చూసినప్పుడు సామ్రాజ్యవాదానికి, ఫాసిజానికి ఒత్తాసుగా నిలబడేటువంటిది హిందుత్వ లేదా బ్రాహ్మణీయ భావజాలం. అది కన్యాశుల్కంలో గురజాడ అప్పారావు కాలం నుంచి, శ్రీశ్రీలో ముద్ర వేదాంతి కవిత రాసిన దగ్గర నుంచి, చెరబండరాజులో జగద్గురువులు వస్తున్నారు దాకా కూడా ఈ స్వభావాన్ని పసిగట్టి రాసినటువంటి స్వభావం, అంటే యుగ స్వభావాన్ని అర్థం చేసుకున్న కవుల్లో ఇది మనకు కనిపిస్తుంది. ఇవాళ గుజరాత్ సందర్భం కానీ లేదా ఒరిస్సా సందర్భం కానీ తీసుకుంటే శ్రీశ్రీ రాసినటువంటి ముద్ర, చివరకు గ్రీన్ హంట్ ఆపరేషన్ జరిగిన సందర్భంలో కూడా నిజానికి ఇవాళ గ్రీన్ హంట్ ఆపరేషన్ చేస్తున్నవాడు చాలా కొన్ని పేర్లు కూడా చాలా విచిత్రంగా కుదురుతాయి. ఇవాళ గ్రీన్ హంట్ ఆపరేషన్ నిర్ణయం తీసుకున్నవాడు చిదంబరం, హోంమంత్రి. ఆయన పేరులోనే ఉన్నట్టుగా ఆయన చేసే పనులు ఒక చిదంబర రహస్యం. ఎవరి కొరకు ఈ గ్రీన్ హంట్ ఆపరేషన్ చేస్తున్నాడు? వేదాంత లాంటి కంపెనీ కొరకు చేస్తున్నాడు. అంటే సామ్రాజ్యవాదం ఎంచుకునే పేర్లు కూడా మనం చూస్తే దానికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం ఒక విషయాన్ని చూస్తే జియోనిజం ఇజ్రాయిల్లో ఏ విధంగా సామ్రాజ్యవాదాలు అండగా నిలిచిందో, హిందుత్వ మన దేశంలో సామ్రాజ్యవాదానికి ఎట్లా నిలిచింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తే రెండు దేశాలు అమెరికాకు పూర్తిగా కుడి ఎడమ భుజాలుగా నిలబడ్డాయి. అది ఒకటి ఇజ్రాయిలు, రెండవది ఇండియా. ఇండియాలో ఉండేటువంటి హిందుత్వ ఇవాళ సామ్రాజ్యవాదానికి ఎంత బలమైన అండగా నిలబడ్డదంటే, ఇంగ్లాండ్లో ఉండేటువంటి ప్రపంచంలో కల్లా పెద్దదైన బహుళజాతి సంస్థ వేదాంత అని పేరు పెట్టుకుంటుంది. ఆ వేదాంత ఒక జార్ఖండ్లోనో, ఒక ఒరిస్సాలోనో, ఒక ఛత్తీస్గఢ్లోనో ఒక కంపెనీ పెట్టడం కొరకు ఆదివాసుల మీద దాడి చేయడానికి చిదంబరం పూనుకుంటాడు. ఆయన పూనుకునేది గ్రీన్ హంట్ ఆపరేషన్ ఏమిటంటే అది ఎక్కడ అని చెప్తాడు. నిజానికి వాళ్ళ ముద్దుల వేదాంత కవితను చిదంబరం గ్రీన్ హంట్ ఆపరేషన్ గురించి అదెక్కడ, చర్చలు అంటే అదెక్కడ అని మాటలు చెప్తున్నాడు. చాలా స్పష్టంగా ఇదంతా మాయ అంటావా అని చిదంబరానికి మనం వివరించవచ్చు. అంటే ఇంత రెలవెంట్, ఇంత ప్రాసంగికత ఉండేటువంటి కవిత్వం శ్రీశ్రీలో కానీ చెరబండరాజులో కానీ కనిపిస్తూ ఉంది. కనుక సామ్రాజ్యవాద వ్యతిరేకత, ఈ దేశంలో హిందుత్వ వ్యతిరేకత, సామ్రాజ్యవాదం అండగా నిలిచినటువంటి హిందుత్వ వ్యతిరేకత సందర్భంలో అమెరికాలో ఉండేటువంటి తెలుగు వాళ్ళు శ్రీశ్రీని, చెరబండరాజును ఏకకాలంలో స్మరించుకోవడం చాలా అభినందించదగ్గ విషయం.